అసలు పేరు ఏమవుతుంది అంటే ఆ అసలు పేరే వలిగొండాపురము అవుతుంది. సో ఈ వలిగొండాపురాన్ని తన జ్ఞాపకార్థం పుదుచ్చేరిగా మార్చి దాన్ని అభివృద్ధి చెందించడం జరుగుతుంది. ఇప్పటికీ పాండిచ్చేరి కేంద్రంగా గమనిస్తే మనకు డ్రూప్ల యొక్క విగ్రహాలు కనబడుతున్నాయి. క్లియర్ గమనించండి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి కాలంలో మనకి థామస్ స్టీవెన్ అంటున్నాం. ఎవరి థామస్ స్టీవెన్? ప్రముఖ క్రైస్తవ మత బోధకుడుగా ఉన్నాడు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశ కేంద్రంగా క్రైస్తవ మత భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో క్రియాశీలకంగా వివరించారు థామస్ స్టీవెన్ అంటున్నాం. అదే విధంగా 1954లో, సో 1954 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రశ్న గమనించండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశాన్ని వీడిన యూరోపియన్ల వరుస క్రమం ముగ్గురు మాత్రమే విడిపోతారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? అక్కడ డచ్, కరైకల్, పుదుచ్చేరి ప్రాంతాలని, ఈ 3 ప్రాంతాలని భారతదేశానికి